అంటే మేడం పని డైలీగా దొరికితే 15,000 చంపేస్తారు ఒక్క మేస్త్రి వచ్చి, ఒక లేబర్కి వచ్చి 400 ఇస్తారు. అది రాతం పోతే 350 ఇస్తారు. 350 తోటి పిల్లలను పోషించుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, మళ్ళీ ఈ అంటే ఇంట్లో సంసారం అంతా జరుపుకోవాలి. ఉల్లిగడ్డ 100 రూపాయలు ఎత్తుకొని మేము బజారుకి పోతే ఉల్లిగడ్డ కిలో వచ్చి 100 రూపాయలు చెప్తున్నారు, 50 రూపాయలు చెప్తున్నారు మేడం. మేము ఎట్లా బతకాలి? 100 రూపాయలు పొద్దుమూకులు పని చేసి మేము ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి కిలో ఉల్లిగడ్డ కొనలేకపోతే కొద్దిగా కూరగాయలని ఇంట్లో కొనాలి. మేము ఎట్లా బతకాలి? ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు మీరు అందరూ డబ్బాలు పట్టుకుని వచ్చేస్తారా? పొద్దున్న డబ్బాలు పట్టుకుని వస్తారు మేడం, అంతా వస్తాం మేము డబ్బాలు పట్టుకుని 6 గంటలకు వస్తాం. అయితే పొరుగురు వాళ్ళు వస్తారు మేడం, వచ్చేసి మళ్ళీ వెళ్ళటానికి ట్రైన్ పోతే వెళ్ళటానికి విధాయకం లేక ప్లాట్ఫారాల మీద పనుకుంటారు. వాళ్ళకి సమస్య ఏంటంటే మళ్ళీ ప్లాట్ఫారాల మీద దొంగలు ఎక్కువయ్యారు. వీళ్ళు పొద్దుమికిల దాకా పనిచేసి 300-400 జోబీలో పెట్టుకొని పనుకుంటే ఈ ప్లాట్ఫారం మీద మనుషులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు మంచిగా జోబీలలో కట్ చేసి కొట్టి వెళ్ళిపోతున్నారు మేడం. అలా కూడా జరిగిందా? అలా జరిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఇట్లా మీకు అయింది ఎప్పుడైనా? అట్లా అయింది మేడం. ఫోన్లో పైసలు తీసుకెళ్ళారు, బెదిరించి కొట్టి పైసలు తీసుకుని పోయారు. చాలా కష్టం. అయితే ఎప్పుడైనా మీరు అంటే ఏం నమ్ముకుని వచ్చారు? ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుని వచ్చారు? పనికని వచ్చాము, పని దొరుకుతుంది కదా, పోతే జీవితం పెట్టినారు సరి వస్తుంటాము, పనులు లేవు ఏం లేవు. పలానా హైదరాబాద్ పోతే పని దొరుకుతుంది, అందరూ బతుకుతున్నారు, మేము బతుకుతామని ఆశ మీద వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చినాక మేము పడే ఇబ్బందులు, మేము పడే బాధలు ఇదే మేడం. ఇంటికి వేరే ప్రత్యామ్నాయం ఎన్నో నెలలుగా మీరు ఇలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రత్యామ్నాయం ఎందుకు చూసుకోలేదు? ఇక మాకు ఏరే పని ఏం లేదు మేడం. ఏముంటుందో పని అయిపోతుంది, ఇప్పుడు పంట పని అయిపోతుంది, ఇక్కడనే లేబర్ పని చేసుకోవాలి. మాకు ఏరే పని ఏమొస్తుంది మేడం? ఏమి రాదు, వేరే పని ఏమి రాదు మాకు. ఎవరైనా ఆడ మనుషులు ఉన్నారమ్మా? చెప్పండి, మీ ఇళ్ళు ఎట్లా గడుస్తున్నాయి? ఇట్లా రా తల్లి, రా. ఏం తల్లి, ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడే ఉంటాం మేడం. ఇబ్బంది అవుతుందా మీకు? ఇబ్బంది అవుతుంది. 5 గంటలకు లేవాలి, వంట చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి, స్కూల్కి పంపించాలి. అడ్మిన్కి 8 గంటలకు వస్తే పని దొరకట్లేదు. ఫీజులు నెలకి 800 ఫీజు కట్టుకోవాలి, పిల్లలకి రూమ్ రెంట్ కట్టుకోవాలి, పని నడవట్లేదు. వచ్చి 12 గంటల దగ్గర ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకెలా నిరాశ కలుగుతుందా? ఎట్లా మరి ఇంకా ఇలా పని దొరకపోతే ఇంకా నిరాశ కలగకపోతే ఇంకెట్లుంటుంది మేడం? ఆయన కూడా పని చేస్తారా? మా ఆయన లేడు, చనిపోయాడు. ఇంకెవరున్నారు చెప్పండి? రోజు అడవికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం మేడం. పని అయితే లేదు. రోజు నూకలు తెచ్చుకోవాలి, కిలోను అది వండుకోవాలి, తినాలి, అంతే. రావాలి పోవాలి. పని అయితే ఏం దొరకలేదు మేడం. ఇల్లు సంసారం అన్నిటి పెట్టేస్తే కూడా దొరకలేదు, ఏం దొరకలేదు. సంసారం చూసుకోవాలి, మళ్ళీ పని కోసం ఇక్కడ వచ్చి నిలబడాలి. ఇంటికి పోతే మంచి వాళ్ళు అయితే ఊకుంటారు, కోపగొండోడు అయితే కొట్టి చంపుతారు. అట్లయితే మస్తు గొడవలు అవుతున్నాయి. అయితే పనులు ఎక్కడ దొరకక గొడవలు అవుతున్నాయి మేడం. అందరికి కూడా గొడవలు అవుతున్నాయి. ఇంట్లో కూడా కిరాయిలతో మరి ఇంక పంపించేస్తారు, ఇంకా కట్టాలి. ఇంకా ఏదో ఒకటి ఎవరికైనా అప్పు తీసుకురావాలి, వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఒక నెల అంటే ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ ప్రతి నెల వాళ్ళకి సంజాయించాలంటే మనం సంజాయించలేము కదా. ఎలా కడతాం అని మరణకాలం కూడా అవుతుంది. అందరికపోతే కూడా ఇదంతా జీవితం ఖరాబ్ చేసుకొని కూడా మేము బతకాని పోయి కూడా రైలు కింద పడి కూడా కాలం చేస్తారు. ఇక పని లేకపోయా ఏం చేస్తాం మేడం? ఆడవాళ్ళం తిడితే ఎట్లా బతాము? పిల్లలు అయ్యి సంసారం అని మేడం అంటే వెళ్ళక సంసారాలు అని ఉన్నారు. అసలు 3 నెలల మేడం పని లేదు, 3 నెలల పని లేదు, పని నడుస్తలేదు అసలుకి. రావాలి, వెళ్ళిపోవాలి. ఉదయం తింటే రాత్రి తింటే లేకపోతలేదు. మంచినీళ్ళు తాలు కొంచెం ఉన్న పిల్లలకు పెట్టుకోవాలి, మేము ఉపాసం పండుకోవాలి. చదివానికి ఇబ్బంది. వాళ్ళకి నెలకి 800, 1000 రూపాయలు ఫీజులు కట్టాలి. ఇక ఫీజులు కట్టుకోవాలి, రూమ్ రెంట్లు కట్టుకోవాలి. ఎలా కట్టుకొని ఎట్లా అయిపోతారు? చదివేలా అంటేనేమో అట్లా ఉంది. నువ్వమ్మ ఏడుంటావు? మేము కూడా అట్టే ఉంటాం అమ్మ, బొల్లారం దిక్కి అట్టే ఉంటాం. అక్కడనే ఉంటాం మేము కూడా. మాకు కూడా ఇదే పని, ఇక దొరికినాడు చేస్తున్నాం, దొరికినాడే వెళ్ళిపోతున్నాం. నాకు ఒక కొడుకుండో బిడ్డ ఉంది, అది చదువులకు పైసలు లేక పెద్ద పరిశ్రమలు ఉన్నది, అంతే ఇబ్బంది ఉంది మేడం. మాట్లాడదాం. మీరు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి చెప్పారా ఈ సమస్య? ఇంకా మా ఎమ్మెల్యే దగ్గరికి మమ్మల్ని ఇట్లా వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు లేరు మేడం. మమ్మల్ని ఫస్ట్ టైం ఇప్పుడు అడ్డ మీదకి వచ్చి ఇట్లా ఎంక్వైరీ చేసి అడగటం మీరే ఫస్ట్ టైం మేడం. మమ్మల్ని ఇట్లా అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరన్నా వచ్చి మమ్మల్ని అడిగితే మేము చెప్పి మేము అక్కడ సలహా తీసుకొని మేము వెళ్ళిపోయి అడగాల్సిన అవకాశం ఉండేది. మాకు ఎవరు రాలేదు కూడా ఇక్కడికి. మేమే ఇట్నే వస్తున్నాము, ఏదో పని చేసుకుంటున్నాము, వెళ్ళే వాళ్ళం వెళ్తున్నాం.
కొంతమంది ఇట్లా ఆత్మహత్య కూడా గురయ్యి రైలు కూడా పడ్డారు. ఇట్లా పని దొరక్క ఇంట్లో భారీ విమర్శించి నువ్వు పనికి వచ్చావు, నువ్వు పనికి వెళ్ళలేదు, మరి నా పిల్లలు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలని వాళ్ళు భార్య భర్తలు కొట్టు పెట్టి ఇక్కడే రైలు పట్టాల మీద కూడా ఇక్కడేనా ఇక్కడే పడ్డారు మేడం. ఇప్పుడు మీలో బాగా ఇప్పుడు ప్రస్తుతం కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరు కష్టంలో ఉన్నారు, కానీ ఇందులో కష్టంలో ఉన్న వాళ్ళంటే ఎవరని మేము చెప్పలేం. అందరు కష్టంలో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు కొంతమంది ఇంకా చాలా జనం ఉన్నారు. కొంతమంది ఇప్పుడు బండికి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం బాబు, బండికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బండి పోతే మళ్ళీ వాళ్ళకి బండి లేదని ఆ బండికి వెళ్ళిపోయారు. అంతా మీరు వచ్చే 10 నిమిషాల ముందు వెళ్ళిపోయారు బండి, ఆ బండికి వెళ్ళిపోయారు మేడం. అందరు కష్టాలు. ఇప్పుడు 11 గంటల దగ్గర ఇక్కడ ఉంటాము. అవసరం ఉన్న వాళ్ళు పోతారు, అవసరం లేని వాళ్ళంతా ఏమైతుందంటే పని దొరికి పని డబ్బా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మా పిల్లలు మా భార్యలు ఎట్లా బతకాలి, రూమ్ కిరాయి కూడా కట్టలేకపోతున్నాం. మేము మనల్ని పట్టించుకునే వాళ్ళు ఒకరు లేరు. మీ పేరండి? మా పేరు హనుమంత్. ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలే. ఆడపిల్లలు చదివిస్తున్నారా? ఆడపిల్లల్ని 2 స్కూల్కి వేసాను మేడం. ఇంకో పెద్ద అమ్మాయిని వేయలేదు. కళ్ళల్లో చాలా దిగులు కనిపిస్తుంది. మీరు సార్ ఎవరు? మీరు ఇక్కడ లోకల్గా ఉంటాము. తిననికి బువ్వ లేకుండా కష్టపడుతున్నారు. మిర్జాపల్లి నుంచి ఊర్ల పోంటి ఇక్కడ రావడము. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అనుకున్నారు, కానీ తిననికి బువ్వ లేకుండా పరిస్థితి ఈ రోజున ఏర్పడుతుంది. దాని ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక ఉపాధి కల్పించాలి. ఈ కష్టాలని ఎప్పుడైతే తీరుస్తారో కడుపు తిప్పల కోసంకి, పొట్ట కోసంకి, బువ్వ కోసంకి మిర్జాపల్లి కొన్ని ఊర్లకి వచ్చి ఇక్కడ వచ్చి పని దొరికినప్పుడు వీళ్ళకు పని కలుగుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముకుని వచ్చారా ఇక్కడ? అంటే ఉద్యోగాలు వస్తాయని ఎట్లా? అంటే ప్రభుత్వం ఇచ్చిన పథకాల కోసం అన్నట్టు కాకుండా ఇక్కడ తెలంగాణ వాళ్ళు వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. మీరు సార్ మీరేం చేస్తారు? నేను భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి సాయించారు, ఇక్కడ పనిచేస్తాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి ఎవరు జోక్యం చేసుకుంటే వీళ్ళ సమస్యలు తీరుతాయి? ఎమ్మెల్యే గారు తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనారు. అయినా మేము ప్రతిపక్షం నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. మొన్ననే మేము గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ నుంచి మా మిత్రపక్షాల అభ్యర్థిగా రామచంద్రరావు కూడా ఎన్నిక కావడం జరిగింది. కొన్ని బస్తీలు దింపి మరి వారి గ్రాంట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. మరి ఇక్కడ అయితే వాస్తవం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు, నిధులు, ఉద్యోగాల మీదనే పోరాటం జరిగింది. ఆ తర్వాత నీళ్ళు అక్కడ ఎండిపోతుందని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ వైఖరి అంతా మారుతుంది. ప్రభుత్వము తన ఇష్టం వచ్చిన ఆలోచన వెళ్తుంది. మరి ఇప్పటి వరకు ఉద్యోగాలు అనేది వేయలేదు. మొన్ననే టీపీఎస్సీ ఏర్పాటు చేసి ఏదో ఛాంపిల్కి ఒక ఉద్యోగం వేసిండ్రు. ముఖ్యమంత్రి గారి దృష్టి అంతా గ్రేటర్ హైదరాబాద్ మీద పెట్టింది కానీ తప్ప డెవలప్మెంట్ లేదు. స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి ఆర్భాటం చేసిరు, కానీ మళ్ళీ ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది, ఎక్కడి ఇదంతా అదే ఉన్నది. చెత్త కాసేపట్లో వెళ్ళి చెత్త చూడబోతున్నాం. బట్ స్వచ్ఛ భారత్ మీరు కూడా పెట్టారు కదా, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ పెడితే మీరు వెనక్కి వెళ్ళిపోయారా దానిలో? వెనక్కి వెళ్ళలేదు. స్వచ్ఛ భారత్ చేసిన పబ్లిక్, ఇప్పుడు స్వచ్ఛ భారత్ అయినా ఏదైనా పబ్లిక్ కాన్సన్ట్రేషన్ రావాలి కానీ తప్ప ప్రజలలో ఆ రకమైన ఉద్భావన ఉండాలి. కాలనీల వల్ల డెవలప్మెంట్, మనం ఎట్లయితే ఇల్లు ఎట్లా ఇంటి మూడు పరిశుభ్రాలు చేసుకుంటాం, కాలనీలో కూడా మేము కాలనీ ప్రెసిడెంట్స్తో కానీ అసోసియేషన్స్తో చాలా సమయంలో మీటింగ్ పెట్టాం. జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా మేము ఏర్పాటు చేసినాము. అవసరమైతే స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఇంటింటికి ఒక మరుగుదొడ్లు ఇవ్వడానికి మేము స్కీమ్ ఏర్పాటు చేసినాం. దానికి త్వరలోనే టెండర్స్ కూడా పిలుస్తారు. యాడ్ ఉంది కదా, ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది చెప్పేసి యాడ్ గవర్నమెంట్ తరఫున ఇచ్చినవి కదా, ఆలోచనలు వచ్చాయి, మరుగుదొడ్లు వచ్చిన దాఖలాలు కానీ. మరుగుదొడ్లు అంటే వాళ్ళ రిప్రజెంటేషన్ రావాలి. మేము ఒక ఇల్లు ఉంది, మాకు మరుగుదొడ్డి లేదు, మేము కేంద్ర ప్రభుత్వం పోతామని ఒక వెబ్సైట్ కూడా ఇచ్చాము. కంటోన్మెంట్లో ఎక్కడ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ ఏమి లేవు. దానివల్ల మా లేబర్లు బిల్కుల్ డమ్మీ అయిపోయారు, ఆగిపోయారు. ఊర్లలో వర్షాలు లేక వలసకు వాళ్ళు ఇక్కడ ఈ అడ్డ మీదకి వచ్చినా కానీ ఇది మున్సిపాలిటీలో కొద్దిగా చాలా వర్క్ నడుస్తుంది, కానీ మా కంటోన్మెంట్లో ఎలాంటి అభివృద్ధి లేదు. మీ సాయన గారు కదా, ఆయన టీడీపీ తరఫున ఎన్నికయ్యారు కదా. ఇక్కడ ఇంతవరకు ఒక్కసారినన్నా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ పరిస్థితి ఏముందని ఆలోచన విధానం లేవు. వారికి ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఉందో ఆ ప్రాంతానికి చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. దాని గురించి మేము వ్యతిరేకిస్తలేము. వాళ్ళకి ఎలాంటి సందేశాలన్నా ఎలాంటి వాళ్ళు చేస్తారు. మా అడ్డ మీద ప్రజల పరిస్థితి ఎలాగుందంటే ఎవరికి కూడా ఇక్కడ మా దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ లేవు. ఎవరికైనా డ్యామేజ్ అయినా ఎవరికైనా ఏమైనా బస్ వాళ్ళకు నష్టపరిహారం లేదు. ఒకటి ఫస్ట్ ఇక్కడ కంటోన్మెంట్ హాస్పిటల్ 35 ఊర్లకు ఒక కంటోన్మెంట్ హాస్పిటల్ ఉంది. పబ్లిక్ నోటీస్ లేకుండా ఎరగొట్టేసిండ్రు. అయితే దాన్ని పోరాటం చేసి అదే స్థానంలో కట్టిపించేసాము. కానీ అది ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో ఇంతవరకు ఓపెన్ అవుతలేదు. దాని గురించి మా ప్రజలకు ఎవరికైనా ఏమైనా దెబ్బ తగిలితే ఇక్కడ నుండి అల్వాల్ లేదా
మన సెకండ్రాబాద్ పోవాలి, అంత దూరం వెళ్ళాలి. అంత దూరం వెళ్ళాలి. మరి ఇక్కడ నుండి వెళ్ళడానికి వింటున్నాం మన సమస్యలు. ఇక్కడ ఒకటి చెప్పారు మీరు, వలస కూలీల సమస్యలు మనం వింటున్నాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా చూస్తాం. రెండోది కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆగిపోయిందని చెప్తున్నారు. కంటోన్మెంట్ హాస్పిటల్ పడగొట్టేశారు, దాన్ని ఎట్లాగా అట్లా చేసి మీరు కట్టిపించారు, కానీ దాన్ని ఓపెన్ చేసి అన్ని విధాలలో అయిపోయింది, కానీ దానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇప్పుడు 6 నెలల కంటే ఎక్కువ అయిపోయింది అది కన్స్ట్రక్షన్. అడిగారా సాయన్న గారిని ఎప్పుడైనా? అడిగాము. ఎవరిని అడగాలి ఇక్కడ? ఎవరు ఇన్ఛార్జ్? సాయన్న గారే కదా. సాయన్న గారు, ఎంపీ గారు, మరి సుజాత గుప్తా గారు, అందరు రావాలి కదా, అందరు ఇన్వాల్వ్డ్ అన్నాను. యాక్చువల్లీ ఇది అండర్ వాళ్ళ గవర్నమెంట్ అండర్లు ఉన్నది, వాళ్ళు ఓపెన్ చేస్తారు. అందులో పొలిటికల్ వాళ్ళకి ఎవరికి ఇన్వాల్వ్ చేయడం లేదు. వాళ్ళ టెక్నికల్ దేని గురించి ఆగిందో తెలియదు. కానీ మా ప్రాబ్లం ఏమిటిదంటే ఇప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా దెబ్బ తగిలితే ఇక్కడ మాకు ఎలాంటి మెడికల్ ఏం ప్రొవిజన్ లేదు. మౌలికమైన సదుపాయాల విషయంలో వీళ్ళందరికీ ఇబ్బంది కదా, వీళ్ళందరూ కూడా చీప్ లిక్కర్ బాధపడతారు. ఇక్కడ ఎస్పెషల్లీ అడ్డ మీద మా స్త్రీలకు ఎవరికైనా యూరినల్కి పోవాలన్నా లాట్రిన్ పోవాలంటే ఎలాంటి పరిస్థితి లేదు. వాళ్ళందరికీ ఇక్కడ ఎలాంటి మన లాట్రిన్ బాత్రూమ్స్ లేవు. చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత ఇక్కడ చీప్ లిక్కర్ అంటే ఈ మధ్య కాలం దాన్ని బాగా స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ వసూళ్లు చేయడానికి. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమిటి, ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం, నాయకులతోనే మాట్లాడదాం, అలాగే వీళ్ళ ఇళ్లలోకి వీళ్ళ జీవితాల్లోకి కూడా వెళ్ళి తొంగి చూద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం ఎలా ఉంది ప్రత్యక్షంగా మీకే చూపిస్తాం. స్టే ట్యూన్.